పైథాన్ డేటా సైన్స్ నుండి అడ్వాన్స్డ్ జెన్ AI వరకు లేటెస్ట్ టెక్నాలజీస్ నేర్చుకోవడానికి వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ని సంప్రదించండి. హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడల్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ ఇంతకుముందు బిగ్ బాస్ సీత అని చెప్పి ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు బీబీ జోడీ సీత మన ముందు ఉన్న గెస్ట్. బీబీ జోడీ సీతతో మాట్లాడి బీబీ జోడీ ఎక్స్పీరియన్స్ మనందరికీ తెలుసు. మనం చాలా తక్కువ చూసాం సీత డ్యాన్స్ షోలో చూడడం, కానీ సడన్గా డ్యాన్స్ షోలో చూసేసరికి షాక్ అయ్యారు జనాలు అందరూ. సీత ఎందుకు వచ్చింది, సాయి ఎలిమినేట్ కదా, సాయి దగ్గర సీత రావడం ఏంటి అంటే ఇలాంటివన్నీ వచ్చింది. బిగ్ బాస్ తర్వాత మళ్ళీ సడన్గా ఫేమ్లోకి రావడం, ఇవన్నీ సిచ్యువేషన్ చూసి అసలు ఏం జరుగుతుంది తన లైఫ్లో అని తెలుసుకోవడం ప్రయత్నమే ఈ ఒక ఇంటర్వ్యూ. తనతో మాట్లాడి మనకు తెలియ విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ సీత. హాయ్, ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. బీబీ జోడీ డాన్స్, నువ్వు నాన్ డాన్సర్ కదా? నాన్ డాన్స్. ఎలా ఒప్పుకున్నావు మరి బీబీ జోడీ? డాన్స్ నేర్చుకుందామని. డాన్స్ నేర్చుకోవాలంటే అక్కడ నేర్చుకోవాలా? అక్కడైతే కంటిన్యూస్గా డాన్స్ వేస్తాము, కొంచెం బాడీలో మూమెంట్ వస్తుంది. ఆల్సో చాలా డేస్ ఇంకా టెలివిజన్లో కనిపించలేదు అని చెప్పి, సరే ఫస్టే వచ్చింది. యాక్చువల్లీ ఫస్ట్ కాలే బీబీ జోడీ స్టార్ట్ అవ్వకముందే ఫస్ట్ ఫోన్ వచ్చింది నాకు. అప్పుడు యాక్చువల్లీ భయపడ్డాను అనమాట. సార్ వద్దులేండి డాన్స్ ఫుల్ టైం అంటే, ఎందుకంటే ఏం కాదమ్మా నేర్పిస్తారు అని వాళ్ళే కాన్ఫిడెన్స్ ఇచ్చారు. బట్ నా జోడీ సెట్ అవ్వలేదు, సో కుదరలేదు. బట్ మళ్ళీ కాల్ రాగానే అప్పుడే యాక్చువల్లీ ఏమైందంటే జనవరిలో నేను ఎక్కువ పని చేయలేదు అనమాట. అయితే నేను దేవుడి దగ్గర కూర్చొని మేనిఫెస్ట్ చేశాను ఏంటంటే ఫిబ్రవరిలో నుంచి నాకు ఎవ్రీడే పని ఉండాలి అని. సో అట్లా పని వచ్చింది వెంటనే ఫిబ్రవరి 1st డే. సో ఒప్పుకున్నాను నేను. వర్క్ వచ్చింది, సమ్ ఆర్ ది అదర్ వే, యూ షుడ్ నాట్ సే నో టు వర్క్ అని అనుకున్నా. వర్క్ వచ్చింది, సో ఐ థాట్ ఓకే లెట్ మీ గివ్ ఎ ట్రై అండ్ లెర్న్ అండ్ సీ హౌ ఇట్ గోస్ అని చెప్పి. సో కాల్ స్వెల్ వచ్చిందంట ఫుల్గా. ఎవ్రీడే స్వెల్లింగ్ అవుతుంది. అది ఎందుకు అలా? ఏమైనా రాంగ్ స్టెప్ అట్లేం కాదు. బీబీ జోడీ అని అంటేనే కొంచెం మనం కింద కూర్చొని లేవడము అలాంటివి ఉంటాయి కదా. నేను యూజువల్గా వర్కౌట్ కూడా చేయను అనమాట. ఐ మోస్ట్లీ మెడిటేషన్ అలాంటి టైప్ పర్సన్, యోగా, బట్ నాట్ మోర్ లైక్ వర్కౌట్స్, హెవీ వర్కౌట్స్ మన వల్ల కాదు అవన్నీ. సో అలాంటి నేను వెళ్ళి 7-8 hours ఎవ్రీడే నిల్చుంటున్నాను అంటే, అండ్ నాకు డాన్స్ రాదు కాబట్టి నేను ఎక్కువ కష్టపడుతున్నాను అనమాట. డాన్స్ వచ్చిన వాళ్ళు ఏంటంటే 2 hours నేర్చేసుకుని వెళ్ళిపోతున్నారు. నేను నాకు ఎక్కువ టైం పడుతుంది, 5-6 hours పడుతుంది ఎవ్రీడే, అండ్ 2 songs నేర్చుకోవాలి. సో కొంచెం ఎక్కువ అవుతుంది. సో కాలు లిగమెంట్, డాక్టర్ని అడిగితే ఏమంటున్నారంటే లిగమెంట్ స్ట్రెయిన్ అవుతుంది కాన్స్టెంట్గా నిల్చొని అని చెప్పారు. బట్ మళ్ళీ సరే తగ్గుతుంది అని అనుకునేసరికి మళ్ళీ డాన్సెస్ మళ్ళీ పెరుగుతుంది. ఇంకా అది ప్రాబ్లం వచ్చింది, ఇంకా అట్లా పెరుగుతూనే. సీత ఎక్కడుంటే అక్కడ గొడవలా, లేకపోతే అక్కడ పరిస్థితులు అలా వస్తాయా ఏంటి? నాకు అర్థం కాలేదు. అంటే నేను గొడవ పడాలని అనుకోను అసలు. ఐఎమ్ వెరీ కామ్ అండ్ పీస్ లవింగ్ పర్సన్. బట్ ఎవరైనా అన్యాయంగా మాట్లాడితే ఆర్ ఏదన్నా నాకు ఎక్కువ ట్రిగర్, చాలా వరకు కంట్రోల్ చేసి అన్యాయంగా మాట్లాడితే ఇంకేమన్నా ఏదన్నా నాకు లాజికల్ గా కొట్టలేదు అనుకో, తప్పుగా అనిపించింది అనుకో, ఐ కెనాట్ స్టాప్ మై సెల్ఫ్ ఫ్రమ్ టాకింగ్. మళ్ళీ నేను వాళ్ళని ఇన్సల్ట్ చేయాలనో లేదంటే కావాలని ఆర్గ్యూ చేయాలనో చేయను. బట్ ఐ డోంట్ సీ దట్ ఏదో కావాలని ఏదో అవుతుందని అనిపిస్తే నేను కంట్రోల్ చేసుకోలేను. సో అట్లా అసలు ఇది ఇక్కడే కాదు, ఇంట్లో అయినా సరే చాలా వరకు మా మమ్మీని కూడా అడగండి, మీరు ఇక్కడే ఉంది. ఐఎమ్ వెరీ క్వైట్ పర్సన్. నేను ఇంట్లో కూర్చొని నేను ఆ పని చేసుకుంటా. బట్ ఏదన్నా ఇష్యూ ఎక్స్ట్రీమ్ లెవెల్స్కి వెళ్ళిపోతుంది అని అంటే మాట్లాడతా 100%. కావాలని గొడవలు పడుకుంటున్నారా? కావాలని కాదు. బేసికల్గా ఏమైందంటే ఇంత కష్టపడ్డాక 6 hours 7 hours రోజు కష్టపడ్డాక ఎవరికైనా సరే వాళ్ళు బాగా చేసినా బాగా చేయకపోయినా కష్టం అయితే పడతారు. కాబట్టి మాటలు కట్ చేసేసరికి ఆ టైంలో ఏముంది. ఇప్పుడు 100% అన్నదాన్ని ఎలా మెజర్ చేయాలంటే ఒక పర్సన్కి ఎంతవరకు వచ్చి, ఇప్పుడు మేమందరం డాన్సర్స్ కాదు, ఆల్మోస్ట్ చాలా మంది నాన్ డాన్సర్సే. సో మేము 100% ఎఫర్ట్ పెడుతున్నామా లేదా అన్న వరకే నేను చూస్తాను అనమాట. డాన్సర్స్ అయిందనుకో వాళ్ళలో మిస్టేక్స్ ఎత్తుకుతాం మేము, అంటే ఆన్లైన్ తప్పు అంటే నేను చూసే పరంగా. కానీ ఇంకా నేను నాన్ డాన్సర్నే డాన్సర్ లాగా డాన్స్ చేయమంటే సడన్గా రాదు కదా. ఇప్పుడు చిన్నప్పటి నుంచి నేర్చుకున్న వాళ్ళు ఇప్పుడు నైనికా లాగా నేను ఏమంటే ఇప్పుడు సడన్గా వేయలేను. నాకు 10 ఏళ్ళు పడుతుంది నేర్చుకోవాలి అంత లెవెల్లో అంటే. సో ఆ లెవెల్లో చూడండి, మీరు మీలాగా మీతో మమ్మల్ని కంపేర్ చేయకండి అన్న థాట్లో అట్లా ఇష్యూస్. ఎందుకు నేను రాకముందు ఇంకెక్కువ గొడవలు అవుతుండే, నేను వచ్చాక కాదులే. కానీ నేను వచ్చాక ఏంటంటే మా జోడీ ఇంకా అఫ్కోర్స్ బాటంలో రావడం రెగ్యులర్గా. సో ఐ వాజ్ లైక్ ఓకే, అట్లీస్ట్ మనం కొంచెం వీ షుడ్ ఫైట్ ఫర్ వాట్ వీఆర్ ట్రయింగ్ అట్లీస్ట్ అన్న దాంట్లో మాట్లాడాను అంతే. డీమన్ పవన్ చెప్పిన పాయింట్ రైటా రాంగా? ఇట్స్ రాంగ్ పాయింట్ నాకు అక్కడ. ఎందుకనంటే మీరు అన్నది అదే కదా, దట్ మదర్ మెసేజ్ 4 minutes సాంగ్ లో ఎన్ని చూపిస్తాం. మీరు నవ్వుతావేంటి?
See, I really like Demon and Ritu. They're very sweet people in real. And ఆ రోజు అఫ్ కోర్స్ వాళ్ళు కూడా ఎక్కువ ఇష్యూ పడేది మా ఇద్దరికే. అర్జున్ కళ్యాణ్ వాళ్ళిద్దరూ సేఫ్ అయిపోతారు, మేమిద్దరమే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. సో మా ఇద్దరికే అఫ్ కోర్స్ మార్క్స్ తక్కువ ఇచ్చే స్కోప్ ఉంటుంది, కానీ తను నాకు నచ్చలేదు అని ఇస్తే మార్కులు ప్రాబ్లం లేదు, కానీ ఏం చేయొచ్చో చెప్పడం ప్రాబ్లం. హౌ కెన్ ఐ డిసైడెడ్ మా కొరియోగ్రాఫర్స్ కాల్ అది ఎండ్ ఆఫ్ ది డే. అండ్ ఒక ఫోన్ని అంతకంటే ఇదిగా 4 నిమిషాల్లో చూపించలేము మేము. దాంట్లో ఫస్ట్ ఫోన్ అడిక్షన్, దాని తర్వాత ఫుడ్ మానేయడం, దాని తర్వాత ఇంకేం చూపించాము, లవర్ వచ్చి రావడం, మళ్ళీ చచ్చిపోవడం. 4 నిమిషాల్లో ఇంకా అంతకంటే మదర్ మెసేజ్ చూపించొచ్చి నాకు అర్థం కాదు అసలు ఆ టైంలో. ఆ లాజిక్ సింక్ అవ్వలేదు నాకు. ఇప్పుడు మీరు డాన్స్ చేశారు, దానికి ముందు ఏదో ఫ్రెండ్షిప్ మీద చేశారు, దాన్ని ఇంకా బెటర్ గా చేయొచ్చు అని మాకు అనిపించింది. కానీ మేము అలా చెప్పలేదు, మీ దాంట్లో డాన్స్ లేదండి అని చెప్పాం. లేదు మీరు ఇంకా బాగా చూపించాలని ఎలా చెప్తాం, అది కొరియోగ్రాఫర్స్ కాల్ కదా. సో అది నాకు అర్థం కాలే, ఇలా చేయొచ్చు ఆ 4 నిమిషాల్లో. కానీ మంచి ఎక్స్పీరియన్స్ కదా, బెస్ట్ ఎక్స్పీరియన్స్ కదా బీబీ జోడి. చాలా మంచి ఎలా ఉంది, ఎలా అనిపించింది ఆ వాతావరణం, ఆ జడ్జెస్ జడ్జిమెంట్? చాలా బ్యూటిఫుల్ జర్నీ. బ్యూటిఫుల్ అంటే కానీ వాచిపోతుంది జర్నీ. అంటే నేను బేసికల్ గానే నాట్ ఇంపాక్టెడ్ బై కమెంట్స్, నాట్ ఇంపాక్టెడ్ బై నెగటివిటీ అండ్ ఆల్ దట్. అలవాటే అంటే మరి నేను ఎక్కడి నుంచి వచ్చాను, శివ 7 Arts నుంచి వచ్చాను నేను. మనకి ఎప్పటి నుంచి అలవాటు, ఇది 10 ఏళ్ళు అవుతుంది. సో నాకు అవన్నీ నాట్ ఎఫెక్టెడ్ బై కమెంట్స్ అండ్ ఆల్ దట్. బట్ ఎక్కడో మనలో కాంపిటేటివ్ స్పిరిట్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. బాగా చేయాలి ఎంత కాదనుకున్నా కూడా ఆ కాంపిటేటివ్ స్పిరిట్ వస్తుంది. బేసికల్ నేను అంత కాంపిటేటివ్ స్పిరిట్లో ఉండను, వెరీ ఏం జరిగినా మన మంచికి అనే స్కోప్లో ఉంటాను. బట్ అలాంటిది నాలో కూడా కొంచెం కాంపిటేటివ్ స్పిరిట్ తెచ్చింది బీబీ జోడి. సీత బిగ్ బాస్ తర్వాత కానీ కొన్ని టీవీ షోస్ ఏవో ఒక మధ్యలో కొన్ని షోస్ తప్ప మళ్ళీ సడన్గా ఇది రావడం, ఈ షోకి రావడం ఇదే. ఎందుకు గ్యాప్ నువ్వు తీసుకున్నావా లేకపోతే వచ్చిందా? దేని మీద ఎందుకు తీసుకుంటాం? నేను అప్పటికి ఎవ్రీ వీక్ ఎవ్రీ మంత్ ఒక 1 or 2 ఈటీవీ షోస్ చేస్తూనే ఉన్నాను. రాలేదు నాకు ఆపర్చునిటీ, ఏ టీవీ షోకి రాలేదు. సో చేయలేదు. ఈటీవీ వాళ్ళు పిలిచారు, జబర్దస్త్ కూడా చేశాను యాక్చువల్లీ 2 episodes 3 episodes చేశాను. బట్ టీం తీసేయడం వల్ల నేను అక్కడ నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. బట్ రాలేదు టెలివిజన్లో ఆపర్చునిటీ. అండ్ లక్కీలీ నాకు మూవీస్ ఉండే, లాస్ట్ ఇయర్ సింగిల్ అండ్ కేరాంప్ 2 ఉండే. సో ఐ వాజ్ మెయిన్లీ ఫోకస్ దేర్. బట్ నేను టీవీ షోస్ వద్దని అయితే ఎప్పుడు చెప్పలేదు, వచ్చినట్టు చేశాను, బట్ రాలేదు. అంటే సినిమాల కోసం ఇలాంటి టెలివిజన్ షోస్ అనేది కొంచెం దూరం పెడుతూ ఉంటారు అన్నమాట కొంతమంది ఆర్టిస్టులు. ఎందుకంటే నీకు బేబీ సినిమా తర్వాత ఒక మంచి ఆపర్చునిటీ అండ్ మంచి ఫేమ్ రావడం ఇది జరిగింది కదా. ఇంకా అది అనుకోనే ఈ గ్యాప్ తీసుకోవడం కానీ ఇలాంటివన్నీ జరుగుతున్నాయా, లేకపోతే ఎందుకు నీకు ఆఫర్లు రావట్లేదు అనేది నా పాయింట్. ఐ డోంట్ నో, నాకు రీజన్ తెలియదు, నేను ఎవరిని ఎప్పుడు అడగలేదు. సో లేదు, నేనైతే సినిమాలు వచ్చినాయి కదా అని టీవీ షోస్ పక్కన పెట్టడం అనేది ఎప్పుడు, అట్లాంటి బిగ్ బాస్కి వెళ్ళకూడదు. బట్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత టెలివిజన్ నేను రెడీగానే ఉండే. బట్ మేబీ నాకు తెలియదు వాళ్ళకి నేను కరెక్టో కాదో టెలివిజన్ కంటెంట్, కానీ వాళ్ళు కూడా ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది కదా. సో మేబీ కాదేమో, నాకు తెలీదు. బట్ నాకు ఇంతవరకు రీజన్ అయితే తెలీదు. కానీ మూవీస్ వల్ల పక్కన పెట్టాలని కాదు, బేసికల్గా అంటారు ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పి. బట్ అగైన్ బ్రెడ్ అండ్ బటర్ కదా. సో ఐ నెవర్ థాట్ టెలివిజన్ ఈజ్ అ బ్యాడ్ చాయిస్. ఐ వాజ్ ఓకే విత్ డూయింగ్ టెలివిజన్ ఆల్సో. ఏదొస్తే చేద్దాం అన్న థాట్లోనే ఉండే. లక్కీగా అన్ఫార్చునేట్లీ రాలేదు. లక్కీగా కాదు. బ్రెడ్ అండ్ అది నీకు ఇష్టమా? బ్రెడ్ అండ్ బటర్ అంటే డబ్బులు అని కావాలని డబ్బులు పడదా నీకు? మణికంఠ అనేది ఏంటి కథ అసలు? మణికంఠ ఒక షోలో ఫోన్ చేసి ప్రపోజ్ చేస్తాడు, ఒక షోలోనే ఎప్పుడు మ్యాక్స్ ఇక్కడ వీడియోసే పెడుతుంటాడు. ఏంటి అసలు మీ ఇద్దరు బాండింగ్ ఏంటి? బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బాగా క్లోజ్ అయిన వాళ్ళలో మోస్ట్లీ విష్ణుప్రియ నాకు, తర్వాత మణికంఠ, నబీల్ అండ్ నైనిక. చాలా ఎక్కువగా బాండ్ అయిన వాళ్ళు, బాగా తిరిగిన వాళ్ళు, బాగా కలిసి మేము బాగా చిల్ అయిన వాళ్ళు. దాంట్లో మణికంఠ ఎస్పెషలీ మా మదర్కి ఎక్కువ క్లోజ్ ఎందుకు అయ్యాడంటే, హీ డజంట్ హ్యావ్ మదర్ అండ్ పేరెంట్స్కి దూరంగా ఉంటాడు. ఇక్కడే ఉంటాడు మా ఇంటి వెనుక, మీకు తెలుసు కదా మణికొండలో. సో వాడికి మధ్యలో ఒకసారి ఫుల్ హెల్త్ ఖరాబ్ అయిపోయింది అనమాట హాస్పిటల్లో ఉన్నప్పుడు. వాడు బయట ఫుడ్ తినడం వల్ల అలా అయిందని మా మమ్మీకి చెప్పాడు. మా మమ్మీ ఇంకా మదర్ బీయింగ్ మదర్, ఎవరి మదర్ అయినా షీజ్ లైక్, ఎందుకు బయట తింటున్నావు, మా ఇంటికి వచ్చి తిను రోజు అని చెప్పడం అన్నది అనమాట. అండ్ నన్ను అడిగాడు రావచ్చారంటే, ఏముంది మనం వండుకున్న దాంట్లో ఒకరికి ఎక్కువ వండడమే కదా, దాంట్లో ఏముంది అని చెప్పి. అండ్ బీబీ జోడి కూడా వాడికి జరుగుతుంది సైమల్టేనియస్గా. సో వాడు అలా రావడం జరిగింది అంతే, ఏం లేదు దానికి మించి. బట్ వీఆర్ రియలీ గుడ్ ఫ్రెండ్స్. బట్ అలా అయితే
వాడు వాడు ఆ వీడియోలో బ్లష్ అయ్యాడు కదా, నాకు చాలా మంది ఒకటే పంపిస్తారు, చూడు చూడండి మా లిటరల్ గా మా డాడీ కూడా పంపించాడు అనమాట. మా డాడీకి ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాల్ చేసినప్పటి నుంచి నా గురించి ఏం న్యూస్ వచ్చినా ఫార్వర్డ్స్ నాకు వస్తాయి. మళ్ళీ అది ఇన్స్టాగ్రామ్ లో ఫార్వర్డ్ అవుతుంది, వాట్సాప్ లో ఫార్వర్డ్ అవుతుంది. నేను అది చూసి స్మైలీ పెట్టి వదిలేసిన అనమాట. ఎంత మంది ఫార్వర్డ్ చేశారు అది నాకు, నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. బట్ నేను ఉట్టి నవ్వు వదిలేసాను. ఇట్స్ లైక్ బట్ యా ఇట్స్ ఈస్ నాట్ లైక్ ఐఎమ్ నాట్ హిస్ సిస్టర్ ఆర్ హిస్ నాట్ మై బ్రదర్, వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. అండ్ వాడి బ్రెయినీ ఫెలోకి అండ్ వాడి నేను ఏం పెట్టినా బాగా వైరల్ అవుతుంది అబ్బా. లైక్ దట్ ఈస్ మే పీపుల్ లైక్ అస్ టుగెదర్. సో అట్లా మేము కూడా ఓకే వీల్ లెట్స్ డూ రీల్స్ టుగెదర్ అట్లా. ఓకే, ఇట్స్ నైస్ బడ్డింగ్ ఫ్రెండ్షిప్. అని మీ ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది? ఏమేం జరుగుతుంటాయి మీ ఫ్రెండ్షిప్ లో? నో డబుల్ మీనింగ్, ఓన్లీ సింగిల్ మీనింగ్. ఏం జరుగుతుంది అంటే ఏం చేస్తుంటారు? ఎక్కువ మాట్లాడుకుండేది ఏంటి? ఏం చేస్తాం అంటే వి ప్లే సర్టన్ గేమ్స్ మేము కలిసినప్పుడు, ఆర్ వి గో టు సమ్ నైస్ పార్టీ. ఇట్లా మొన్న తబలా రస వెళ్ళినాము లైవ్ బ్యాండ్ కి. ఆర్ మా ఇంట్లో కూర్చున్నప్పుడు అయితే సోది మాట్లాడుకుంటాం. బేసికల్ గా నేను రోజ్ చేస్తూ ఉంటాను అనమాట, నాకు ఇష్టం వాడిని రోజ్ చేయడం. వాడిని మంచిగా కూర్చొని ఏమన్నాడు. హీ యాక్చువల్లీ మణికంఠ ఇస్ వాడు బయట ఎలా ఉన్నా కూడా విత్ ఇన్ పర్సన్ వెరీ కామ్, ఏమన్నాడు, ఏమన్నానని వింటాడు పాపం. సో అదొకటి. అండ్ మొన్న నాకు చాలా లో ఉండేది బీబీ జోడీ సెట్లోనే, చాలా లో ఫీల్ అనమాట. ఒక పర్ఫార్మెన్స్ తర్వాత నాకు కొంచెం కమెంట్స్ బాగా రాలే, సో నేను చాలా లో ఫీల్ అయినా. వాడు అర్జెంటుగా కార్ వేసుకొని పాపం సెట్కి వచ్చాడు నా దగ్గరికి, వచ్చి నన్ను కూర్చొని నాతో మాట్లాడి యూనో దట్స్ హౌ నాకు కాల్ చేశాడు. ఏం జరిగి వాడికి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది అఫ్ కోర్స్, ఎప్పుడు కనిపెట్టుకొని ఉంటుంది అనమాట ఏం జరుగుతుంది ముందు ఎపిసోడ్లో అని. మా ఎపిసోడ్ కాకపోయినా వాడు కనిపెట్టుకొని ఫోన్ చేశాడు, ఏంట్రా అంటే ఏం లేదురా ఐమ్ ఫీలింగ్ లిటిల్ లో, ఐమ్ లే నా 100% ఇస్తున్నా సరిపోవట్లేదు, ఇంకేం చేయాలో నాకు తెలియదు, కాళ్ళు ఆల్రెడీ వాచిపోతున్నాయి ఎవ్రీ డే అని అంటే వాడు వచ్చేసాడు సెట్. బాగా కేర్ చూపిస్తున్నాడు నా మీదే కాదు వాడికి, అందరి మీద అంతే కేర్ ఉంటుంది. అమ్మాయిలు అబ్బాయిలు నాకు తెలియదు కానీ అందరి దగ్గర అంటే అట్లా కాదు, వాడు బాయ్స్ కి కూడా చూపిస్తాడు కేర్ అంటున్నాను. మీరే ఒకరు నన్ను ఇలాంటి వాటిలో ఇరికేయకండి అయ్యా, అలా అనలేదు. వాడు ఎవరైనా వాడు క్లోజ్ అనుకున్న వాళ్ళు ఎవరున్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలానే కేర్ చూపిస్తాడు. ఓకే, సిరీస్ వల్ల నీ ఫాస్ట్ లో చేసిన సిరీస్ వల్ల నీకు ఏమైనా మూవీస్ ఎఫెక్ట్ అవుతున్నాయా ఇప్పుడు? ఏం లేదా? 7 Arts వల్ల అంటున్నారా? ఐ డోంట్ థింక్ సో. యాక్చువల్లీ నాకు 7 Arts వల్ల చాలా సినిమాలు వచ్చాయి తెలుసా, ఇప్పుడే లేవు. ఒక సినిమా తర్వాత సినిమాలు రావాలా. నాకు 7 Arts వచ్చినప్పుడు 7 ఫిల్మ్స్ వచ్చాయి, 7 or 6 ఫిల్మ్స్ వచ్చాయి. కానీ లాక్డౌన్ వల్ల చిన్న బడ్జెట్ ఫిల్మ్సే పోయినాయి. బట్ 7 Arts వల్ల నాకు 6 ఫిల్మ్స్ వచ్చాయి. మళ్ళీ సినిమాలు చేస్తున్నప్పుడు అన్ని సినిమాలు రావట్లేదు మళ్ళీ నాకు. మీకు అర్థమైందా? బేబీ చేశాను, కేరమ్ చేశాను, సింగర్. నాకు ఎక్కువ సినిమాలు రావాలి కదా, ఎందుకంటే అన్ని హిట్ ఫిల్మ్స్. బట్ అట్లా ఏం లేదు. 7 Arts చేస్తున్నప్పుడే 6 సినిమాలు అప్పట్లో మరి యూట్యూబ్ ఫుల్ బూమింగ్. కానీ ఇప్పుడు ఎందుకు లేదు, అది తీస్తారా 7 Arts? నాకు తెలియదు, నేను ఎప్పుడో లాక్డౌన్ అయిపోయి విడిపోలేదు. నేను మై జాబ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. బేబీ రాలేదు, ఏం లేదు, లాక్డౌన్ అయిపోయింది. ఫినాన్షియల్గా కొంచెం లో అయిపోయినా అనమాట. సో అది లైక్ జాబ్ జాయిన్ అవుదాము అని చెప్పి జాబ్ చేసుకుంటూ 7 Arts వదిలేసాను. ఇప్పుడు చేస్తున్నావా జాబ్? లేదు, ఇప్పుడు చేయట్లేదు. బిగ్ బాస్ తర్వాత మానేసాను. ఇప్పుడు ఎలా మరి నీకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎలా అని కామెంట్స్? బిగ్ బాస్ డబ్బులు కొన్ని ఉన్నాయి, అవి సెట్ అయినాయి. తర్వాత మనకి బ్రాండ్స్ శివాకి ఎంత వచ్చిందో నాకు అంతే వచ్చింది. శివాకి ఎక్కువ వచ్చింది నాకంటే, ఎందుకంటే ఫినాలే వరకు ఉన్నాడు కాబట్టి. శివాని అడగండి ఎంత వచ్చిందో చెప్తారు. మనం హోస్ట్ అడగకూడదు, అడగకూడదు, హోస్ట్ అడగొద్దని శివాని అడుగుదాం. శివ నీకెంత వచ్చింది? సో యా మనీ కొన్ని రోజులు సెట్ అయినాయి. తర్వాత బ్రాండ్స్, మూవీస్, ఇన్స్టాగ్రామ్ వల్ల బతికేస్తున్నాం కదా. కొన్ని మంత్స్ వెరీ బ్యాడ్ శివ. ఏం బ్రాండ్ ఉండదు, ఏం టీవీ షో ఉండదు. మనకు తెలుసు కదా మన లైఫ్ స్టైల్ ఒకసారి అలవాటు అయిన తర్వాత అది మ్యాచ్ చేయాలి, అట్లీస్ట్ మ్యాచ్ చేయాలి. సో సమ్ మంత్స్ ఆర్ టఫ్, సమ్ మంత్స్ మై పేరెంట్స్ గెట్ వరీడ్ అబౌట్ మీ. బట్ నేను అంత ప్రెషర్ తీసుకోను అనమాట. ఐఎమ్ లైక్ వస్తాయి somehow I'll get it, like ఏదో ఒక వర్క్ దొరుకుతుంది అందులోనే ఉంటాను. అండ్ ఐ ఆల్వేస్ గాట్ మనీ, ఇట్స్ నాట్ లైక్ ఐ డి నాట్ గెట్. సో యా 7 Arts తర్వాత ఫైనాన్షియల్గా డౌన్ అయ్యావు, జాబ్ చేసావు. ఇప్పుడు ఇండస్ట్రీలోని మళ్ళీ నీకు అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఎదురవుతుంది అనే ఆలోచన ఉంటుందా నీ మైండ్లో? ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ ఉంటుంది. అలాంటప్పుడు మళ్ళీ నువ్వు వెళ్ళగలి నువ్వు జాబ్ చేసుకోగలవా? కోర్స్, అందుకే చదువుకున్నాకే వచ్చాను నేను. డిగ్రీ పూర్తయ్యాకనే వచ్చాను ఇండస్ట్రీకి. జాబ్ చేసుకుంటూనే మేనేజ్ చేశాను. బేబీ ఎలా చేసిన అనుకున్నారు? మార్నింగ్ 6 to 6 సెట్, ఈవినింగ్ 6:30 to 3:30 నా జాబ్, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 6కి సెట్. అంటే 2 hours 3 hours స్లీప్. అంటే అప్పుడు చిన్నదాన్ని కాబట్టి ఇన్ మై 20s 25s ఐ వాజ్ బాడీకి మెటబాలిజం ఉండే, ఇట్ వర్క్డ్ అవుట్ అప్పుడు ఆ టైంలో.
సో అలానే పనిచేశాను నేను, అంటే జాబ్ ప్లస్ ఇది. సో ఐఎమ్ స్టిల్ ఓకే, ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్ గోయింగ్ బ్యాక్ టు మై జాబ్. లైఫ్ నాకు బ్రేక్ ఇచ్చింది, దట్ యూనో కార్పొరేట్ వదిలేసి నా నచ్చిన ఫీల్డ్లో ఉండే ఛాన్స్ ఇచ్చింది కాబట్టి ఉన్నాను. ఇఫ్ లైఫ్ ఈస్ పుషింగ్ మీ బ్యాక్, అంత దూరం తీసుకొని వెళ్ళింది ఒక 2-3 months, ఏం వర్క్ లేదు, డబ్బులు లేవు, ఇంకా 2-3 నెలల తర్వాత అప్పుడు ఎవరు 1 to 3 months అంటే ఇస్తారు ఎవరైనా, బట్ వాళ్ళకి అర్థమవుతుంది ఏం చేయట్లేదు అంటే దెన్ ఐఎమ్ ఓకే గోయింగ్ బ్యాక్, ఐ హావ్ నో ప్రాబ్లమ్ డూయింగ్ ఎనీథింగ్ అనేవాళ్ళు అంటారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే బిల్స్ నాకే వస్తాయి, నాకే లోన్ కట్టింగ్ వస్తుంది, బ్యాంక్ వాడు నాకే ఫోన్ చేస్తాడు, నా క్రెడిట్ కార్డ్ బిల్స్ నాకే వస్తాయి. సో ఇల్లు కొనుక్కున్నావా? ఎందుకు సీత? శివ ఇల్లు కొనుక్కున్నావా? కొనుక్కున్నా. శివాకి ఎక్కువ డబ్బులు వచ్చాయి గైస్, శివాకి ఎక్కువ వచ్చాయి. ఇప్పుడు ఇది ప్రూఫ్. లేదు కొనుక్కోలేదు. ఎందుకు కుదరలేదు ఇల్లు కొనమంటే. కాదు, ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో నేను చూస్తున్న సగం మంది ఇండస్ట్రీ పర్సన్స్ అమ్మాయిలు, యూట్యూబ్ అమ్మాయిలు అందరూ ప్రతి ఒక్కరు ఇల్లు, కార్లు, BMW అన్నీ వస్తున్నాయి. వై సీతకి ఏం లేవు? నా దగ్గర ఈ డబ్బులు లేవు కాబట్టి. ఇది ఏమన్నా లాజిక్? వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కొనుక్కుంటున్నాను, నా దగ్గర లేవు. ఇప్పుడు అనుకోవా మరి? నేను సినిమాలో అయినా కూడా చాలా తక్కువ చార్జ్ చేస్తాను శివ. నాకు సినిమాలు ఎంత ఇష్టం అంటే నేను చాలా తక్కువ తీసుకుంటాను. ఎంత ఇస్తారు నార్మల్ నీకు సినిమాకి? ఒక రోజుకి ఎంత ఇచ్చారు బేబీ? శివాకి ఎంత ఇస్తారు అంత. బేబీ టైంలో? బేబీకి చాలా తక్కువ. బేబీ టైంలో చెప్పు. నాకు ఒక ప్యాకేజ్ లాగా ఇచ్చారు, ఎందుకంటే సినిమా చాలా డేస్ షూటింగ్ జరిగింది కాబట్టి. చెప్పకూడదు లేదు, జస్ట్ దగ్గరలో నీకు 2-3 లేదు, దానికంటే తక్కువే. తక్కువ 1 to 2 మధ్యలో అనుకో. ఓకే, 1 to 2 మధ్యలో బేబీ సినిమాకి వచ్చింది. ఓకే, కానీ నాకు అప్పుడు జాబ్ ఉండే కదా. అవును. సో లైఫ్ స్టైల్ ఇదంతా ఖర్చుకి. నాకు జాబ్ లో చాలా ఎక్కువ పే. ఐ యూస్ టు గెట్ ఆల్మోస్ట్ 2 lakhs per month, 2.5 per month. కాదు, నువ్వు మెయింటెనెన్స్కి నీకు ఎంత ఖర్చు అవుద్దు నార్మల్గా? నాకెంత అవుతుంది అంత నాకు ప్లీజ్. నాది ప్యాంటు షర్టే. అమ్మాయిలకి ఎక్కువ అలా ఏం లేదు గైస్, అబ్బాయిలకి ఎక్కువ ఉంటుంది మెయింటెనెన్స్. అంటే లైక్ నేను ఎందుకు అడుగుతున్నానంటే, మన మెయింటెనెన్స్ బట్టి సినిమాలోని ఛాన్సెస్ కానీ బయట తీసుకోవడం కానీ ఇది ఈ మధ్య కాలంలో ఇంకా ఎక్కువ షుడ్ మెయింటైన్ మోర్. ఎంత మెయింటైన్ చేస్తే అంత రెస్పెక్ట్ దొరుకుతుంది. అలాంటి రెస్పెక్ట్ వచ్చిన వేస్ట్ రాకపోయిన వేస్ట్. ఐ వుడ్ ఓన్లీ వాంట్ టు టెల్ దట్ టు ఎవ్రీ వన్ దట్ నీకున్న దాన్ని చూసి బట్టి రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళతో ఉండడం కూడా వేస్టే. సో అలాంటి వాళ్ళు నా ఫ్రెండ్సే కాదు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ వే. బట్ నాకు మెయింటెనెన్స్ అవుతుంది షో ఈజీగా 1.5-2 lakhs వస్తుంది ఎంత కాదనుకున్నా వస్తుంది. రెంట్, నా కార్ EMI, మై లోన్స్ అవుతుంది. బిఫోర్ బిగ్ బాస్ నీ లైఫ్ బాగుందా? ఆఫ్టర్ బిగ్ బాస్ నీ లైఫ్ బాగుందా? ఫినాన్షియల్గా బిఫోర్ బిగ్ బాస్ బాగుండే, ఎందుకంటే ఎవ్రీ మంత్ ఒక ఫిక్స్డ్ డబ్బులు వచ్చేవి కాబట్టి. నాకు కూడా అలానే ఉండే. ఫినాన్షియల్గా అప్పుడు బాగుండే. ఇప్పుడు చాలా ఫ్లక్చువేటింగ్ ఇన్కమ్ కాబట్టి బ్రెయిన్ కి ఎలా అయిపోతుంది అంటే మన నర్వస్ సిస్టమ్ డబ్బులు కాన్స్టెంట్ ఇంత డబ్బులు వచ్చి 10,000 రాని 10,000 పెట్టే ఖర్చు పెడతాం. ఇక్కడ ఒక సంవత్సరం ఒక నెల 5 లక్షలు వస్తుందేమో అని ఖర్చు పెట్టాను, వచ్చే నెల రూపాయి కూడా 2-3 నెలలు అప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. ట్రిప్కి వెళ్ళాం అనుకో, ఇప్పుడు జస్ట్ చెప్తున్నా డబ్బులు వచ్చే ట్రిప్కి వెళ్ళాం, నెక్స్ట్ మంత్ ఏం రాదు. దానివల్ల మన క్రియేటివ్ బ్రెయిన్ షట్ అయిపోతుంటది, ఏం చేయాలో తెలియదు. సో ఆ క్రియేటివ్ బ్రెయిన్ బాగా పనిచేయాలంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ చాలా ఇంపార్టెంట్. లేదంటే ఒక సినిమాకి 100 కోట్లు అలా తీసుకునే వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు, వారు 1 కోటి రూపాయలు 2 కోట్లు తీసుకునే గురించి మాట్లాడట్లేదు. మన లాంటి వాళ్ళ గురించే, నా లాంటి క్యారెక్టర్ ఆర్టిస్టుల గురించి మాట్లాడుతున్నాను నేను. కాదు, ఇప్పుడు నీకు కాలు కాదు దెబ్బ తగిలింది కదా, ఏంటి మరి డాన్స్ చేయగలవా? ట్రై చేస్తున్నా శివ, ఇప్పుడు స్టిల్ ఐమ్ ట్రయింగ్ ఎవ్రీడే. చూద్దాం. బట్ కొంచెం టఫ్ కదా, నీకేం అనిపించలేదా? లైక్ మీరంతా నాన్ డాన్సర్స్, నైనిక, సృష్టి, అమర్దీప్, మానస్, ఈ మధ్య విశ్వానేహ, చాలా కష్టం. మరి కష్టమే అంటే అది అన్ఫేర్ కదా అనిపించలేదా నీకు? వాళ్ళు బిగ్ బాస్ కంటెస్టెంట్సే కదా, వాళ్ళు డాన్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారా అని అట్లా అనుకుని ఇప్పుడు నాన్ బిగ్ బాస్ వాళ్ళని పెట్టి వాళ్ళ డాన్సర్స్ ని పెడితే తప్పనొచ్చు, కానీ వాళ్ళు బిగ్ బాస్ కంటెస్టెంట్సే, వాళ్ళకి డాన్స్ వచ్చు, మాకు రాదు. నేను ఎలా చూస్తానంటే నేను ప్రతిదీ ఎక్స్పీరియన్స్ లా చూస్తాను శివ. వాళ్ళకి డాన్స్ వచ్చు కదా, నేనేం ఫీల్ అవ్వను, నాకు రాదని ఫీల్ అవ్వను. ఎన్ని రోజులు ఉంటాను. నేను ఫస్ట్ వెళ్ళినప్పుడే సాయికి అదే చెప్పా, నేను 1 week ఉన్నా సరే ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఓకే, దీని తర్వాత వేరే పని వస్తుంది, ఎక్కడికి వెళ్ళదు, లైఫ్ వెళ్ళిపోతూనే ఉంటుంది. అది ఏదో ఫీల్ అయిపోయి నేను ఇప్పుడు ఫినాలేకి వెళ్ళిపోవాలి అలా నేను ఎప్పుడు ఆలోచించను. టేక్ 1 day at a time అన్నట్టే చేస్తాను అని చెప్పా. అండ్
ఆ అబ్బాయి ఏంటి ఇప్పుడు వెళ్ళిపోద్దా, అలా కాదమ్మా, ఒక రోజు ఈ వీక్ వరకే మనం ఆలోచించాలి. ఎక్కువ ఆశలు, ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ హర్ట్ చేస్తాయి మనిషిని, అది దేంట్లో అయినా సరే. నేను ఫినాలేకి వెళ్ళాలని బ్రెయిన్ లో పెట్టుకొని నెక్స్ట్ వీక్ వెళ్ళిపోయాను, బాధ వేస్తుంది. ఇప్పుడు బిగ్ బాస్ అలానే జరిగింది. నేను విన్నర్ అవ్వడానికి వెళ్ళాను, ఎవరైనా విన్నర్ అవ్వడానికి వెళ్తారు, అట్లీస్ట్ ఫినాలే వరకు ఉండాలని వెళ్ళాను. 6th వీక్ వచ్చేసాను. ఆ ఎక్స్పెక్టేషన్ నన్ను హర్ట్ చేసింది. అదే ఉన్నా 1 వీక్ ఉన్నా వచ్చేసినా ఏం కాదు అనుకొని ఉండుంటే నాకు అంత బాధ అనిపించేది కాదు. సో అట్లా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదని ఫిక్స్ అయ్యా బిగ్ బాస్ నుంచే. బిగ్ బాస్ చాలా నేర్పించింది శివ, నీకు నేర్పించుంటది బాగా. చాలా అదొక స్కూల్, లిటరల్ గా అదొక పెద్ద స్కూల్. అది ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్కరు లాగా ఉంటాడు. కొన్ని బయటికి కక్కలేము, మింగలేము, తెలిసిపోతుంటది తెలుసా కెమెరా కోసం చేస్తున్నారని, కానీ చెప్పలేము బయటికి. ఎందుకు చెప్పలేవు? నార్మల్ గా నువ్వు చెప్పలేదు, నేనైతే చెప్పేసావు అనుకోండి. నేను కూడా చాలా వరకు చెప్పాను, చెప్పినందుకే బాగానే పడ్డాయి నాకు. కానీ కొన్ని కనిపించదు బయటికి, యునో టెలికాస్ట్ అవ్వవు. మనకి పక్కన వాళ్ళకి ఎనర్జీస్ తెలుస్తుంటాయి, ఇది నెగిటివ్ గా ఎనర్జీ అని, కానీ బయటికి వెళ్ళదు. అది చెప్పలేము. అది ఇప్పుడు ఫర్సే ఎవరైనా ఏడుస్తున్నారు అనుకోండి, మనకు వాళ్ళు ఫేక్ ఏడుస్తున్నారు అని అనిపించినా అది ఆ కెమెరాలో అలా కనిపిదు, వాళ్ళు బాధపడుతున్నట్టే కనిపిస్తుంది, మనకే అర్థమవుతుంది 24 hours ఉంటాం కాబట్టి. సో అలాంటి బయటికి చెప్పలేము మనం. ఇట్ బి ఇట్స్ ఓకే, ఎవరి కర్మ అల్లన్నట్టు వదిలేయాలి. కానీ దాన్ని వెళ్ళి స్ట్రెస్ చేసి ఇది అప్పుడు ఎలా అవుతుంది తెలుసా, పాపం వాడిని పట్టుకొని పీడిస్తున్నారు ఇల్లు అని అంటారు జనాలు. ఎలా అంటే ఒక 10 మంది వాళ్ళని తప్పు అని అంటున్నారు అని అంటే వాళ్ళ మీద సింపతి వస్తుంది తప్పితే, 10 మంది అంటున్నారు కాబట్టి వాడు తప్పు అని రాదు. అయ్యో 10 మంది పట్టుకొని పీడిస్తున్నారు అని సింపతి వచ్చేస్తుంది తప్పితే, వాళ్ళందరూ అంటున్నారంటే నిజంగా మనసులో ఏమో తప్పు ఉందేమో అనుకోరు. అది ఓన్లీ బిగ్ బాస్ లోనే జరుగుతుంది, బయట జరగదు. బయటకు ఒక నెగిటివ్ కామెంట్ పెట్టడం ఏదో వాళ్ళు కూడా పెడతారు, అందరూ అవును తప్పే తప్పు. కానీ బయట లోపల బికాస్ ఫ్యామిలీ క్రౌడ్ ఎక్కువ, వాళ్ళకి ఎమోషన్స్ కార్నర్ అవ్వకూడదు. ఒకరు కార్నర్ అయ్యారంటే రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే ఆల్రెడీ వాళ్ళ మీద సింపతి వచ్చేసిందని. కానీ వాళ్ళు కార్నర్ అవుతున్నారంటే నిజంగా ఆ 14 మందికి ఆ 15 మందికి తెలుస్తుంది వాట్ ఎవర్ ఇస్ రాంగ్ విత్ దెమ్ అని చెప్పి, కానీ అది బయటికి అర్థం కాదు. ఈ టాటూ ఇందాక డిస్టర్బ్ చేస్తుంది ఏంటది? పెద్ద మీనింగ్ ఈ టాటూకి. దిస్ ఇస్ ఇన్ఫినిటీ. 1 month అవుతుందా? ఏంటది? సూర్యుడు. So I'll tell you. This is infinity. Number 8, season 8. My Bhagyank is 8. Numerology 8. 8 చాలా universal infinity is తెలుసు కదా, infinity. And 8 నేను season 8 కి వెళ్ళాను. సో 8 is a very beautiful number for me. చాలా జరిగాయి నా లైఫ్ లో 8 నెంబర్ రోజు. అంటే చాలా లెసన్స్ నేర్చుకోవడం, రిలేషనల్స్, బ్రేకప్స్ ఆర్ బ్రేకప్సే మాట్లాడదాం తర్వాత. బ్రేకప్సే వెయిట్ చేస్తాడు శివ. తర్వాత నా స్పిరిచువాలిటీ, నేను అంత స్పిరిచువల్ పర్సన్ కాదు, బట్ సడన్ గా బృందావన్కి వెళ్ళినప్పుడు స్పిరిచువాలిటీ స్టార్ట్ అయింది నాలో. సో ఇట్ స్టార్టెడ్ విత్ కృష్ణ. అల్టిమేట్ ఇస్ అఫ్ కోర్స్ అందరికి శివుడే, నాట్ యూ శివ, మనమే లార్డ్ శివ. యూనివర్స్ బ్యాలెన్సెస్ సన్ అండ్ ఇన్ అండ్ యాంగ్ థియరీ తెలుసా మీకు? సో సన్ ఇస్ మ్యాన్, మూన్ ఇస్ ఉమెన్. ఇట్స్ ఎ బ్యాలెన్స్ నేచర్ కి. సన్న అబ్బాయి, మూన్ ఇస్ అమ్మాయి. అంటే నిజమే అది రియల్. అంటే అఫ్ కోర్స్ నేచర్, మనమంతా నేచరే కదా. సో అఫ్ కోర్స్ మూన్ ఒక ఇద్దరు పిల్లలు ఎవరు? స్టార్స్ ఏమో, నువ్వు ఒకటి. సో ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలని నేను ఎప్పుడు సింగిల్ గా ఉండిపోతానేమో అని లాస్ట్ ఇయర్ అనుకున్నాను అనమాట. ఎందుకు పెళ్ళి అని, ఐ థింక్ ఐఎమ్ బోర్న్ టు బి సింగిల్, ఇట్స్ ఓకే ఇఫ్ ఐ డోంట్ ఫైండ్ అని. బట్ రీసెంట్లీ వెన్ ఐ గాట్ ఇన్ టు కనెక్టెడ్ టు లింగ భైరవి, రీసెంట్ టైమ్స్ లో లింగ భైరవి అని ఒక ఈషా ఫౌండేషన్ లో ఒక గాడ్ ఉంటుంది అనమాట. సో when I got connected to Linga Bhairavi and I got to understand the nature and all that, I understood that male is also important for the balance. నాలో ఫెమినైన్ ఎనర్జీస్ ఎలా ఉంటాయి, అలా మాస్కులిన్ ఎనర్జీస్ ఆర్ ఇంపార్టెంట్ లైఫ్ లో. సో ఐ మానిఫెస్టెడ్ హస్బెండ్ ఇన్ మై లైఫ్. సో దట్స్ వై అంత మీనింగ్ ఉంది. నేను డిజైన్ చేయించుకున్నాను. మరి వచ్చారా మరి ఆ సన్ను ఎవరైనా వచ్చారా? ఇంకా లేదు. ఇంకా లేదా? సింగిలా? బ్రేకప్స్ ఏంటి? ఎన్ని బ్రేకప్లు? ఎన్ని కాదు, బ్రేకప్స్ అనను. అదే బ్రేకప్స్ అంటే మెయిన్ 1 ఇంపార్టెంట్ బ్రేకప్ అందరికీ తెలిసిందే, అది ఆల్రెడీ ఐ టోల్డ్ ఇన్ బిగ్ బాస్. బట్ తర్వాత మాటల స్టేజ్ వరకు వెళ్ళి కూడా వర్కౌట్ అవ్వలేదు, అంటే రిలేషన్షిప్ వరకు కూడా వెళ్ళలేదు. ఎవరైనా చాలా రేర్ గా థాట్ ప్రాసెస్ మ్యాచ్ అవుతుంది, ఆ థాట్ ప్రాసెస్ మ్యాచ్ అయినప్పుడు కూడా కొన్ని వర్కౌట్ అవ్వవు. ఏం చూస్తావు నార్మల్ గా అబ్బాయిలు? వైబ్. నా వైబ్ ఎలా ఉంది? మంచి బెదిరిస్తున్నాడు కదా శివ, మంచి చెప్పు అని నా ఎక్స్ప్రెషన్. గుడ్ వైబ్. శివ ఇస్ ఎ నైస్ మ్యాన్. సో మంచోడు శివ. బట్ ఒక పార్ట్నర్ కి చాలా విషయాలు
ఎందుకు పనికిరావు పార్ట్నర్ కి? నువ్వు పనికి వస్తావు లేదా నీ గర్ల్ ఫ్రెండ్ చెప్పాలి, నేను కాదు. నాకు లేదు ఇక. వచ్చినప్పుడు సో ఇట్స్ నాట్ లైక్ దట్. ఎలా అంటే అందుకే మెంటాలిటీ మ్యాచ్ అవ్వాలి శివ. ఎట్లా చెప్పాలంటే కొంతమంది ఆర్ నాట్ మేడ్ ఫర్ ఈచ్ అదర్, బట్ బలవంతంగా ఉంటారు చూసా, గొడవలు పడుకుంటా. అలా కాకుండా నాకు ఎలా ఇష్టం, కామ్ పీస్ లవింగ్, అలా పీస్ లవింగ్ పర్సన్ కావాలి నాకు. నాట్ ఎనీ లుక్స్ ఆర్ సంథింగ్, ఐ జస్ట్ వాంట్ పీస్ లవింగ్ పర్సన్. లైఫ్ లో పీస్ కోరుకుంటున్నావు? చాలా పీస్, నో కేయోస్, నో సౌండ్, గట్టిగా అరవడాలు ఇంట్లో, పగలు కొట్టుకోవడాలు, అవన్నీ నాకు ఇష్టం ఉండదు. నేను ఏమన్నా జరిగిందనుకో, ఒకవేళ నాకు నిజంగా మనిషి సరే సారీ చిల్ వదిలే, రేపటి నుంచి హ్యాపీగా ఉందాం, ఎందుకు ఇవన్నీ అన్నట్టు నాకు అంత కామ్ కావాలి. బట్ ఎక్కువ అంత నెగటివ్గా అరిచే వాళ్ళ దగ్గర నేను ఉండను, ఎక్కువసేపు ఉండలేను నేను. ఐ డోంట్ వాంట్ టు బి దేర్ ఆల్సో. సో నాకు అలాంటి పర్సన్ దొరకాలంటే చాలా టైం పడుతుంది. అండ్ చాలా కామ్ పీస్ లవింగ్, ఎక్స్ట్రీమ్లీ అంబిషియస్ కూడా అవసరం లేదు. కార్లు కొనేయాలి, బంగ్లాలు కొనేయాలి, పెద్ద పెద్ద ఇల్లు కొనేయాలి, అలాంటివి కూడా నాకేం ఉండదు. నాకు నిజం చెప్పాలంటే అసలు డబ్బులు మ్యాటరే కాదు. ఐ ఫీల్ లైక్ ఓకే, ఇప్పుడు మన దగ్గర 1 lakh ఉంది, నేను ఒక 1 lakh సంపాదిస్తున్నాను, ఒక 1 lakh సంపాదిస్తున్నా, 2 lakhs బతుకుదాం, ఏమవుద్ది, నువ్వు ఎవరికి ప్రూవ్ చేయాలి, హూమ్ ఆర్ వి ప్రూవింగ్ అన్న ఫీల్డ్ లో ఉంటాం. అలా ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో అంత ఈజీ కాదు దొరకడం. ప్రెసెంట్ సర్చింగ్ అంటే నాట్ డెస్పరేట్ గా వెళ్ళి వెతకట్లేదు, మ్యాట్రిమోనీ లాగా కాదు, చూద్దాం ఎవరైనా కనెక్ట్ అవుతాయి. బట్ మరి అమ్మలు ఫోర్స్ చేయట్లేదా, పెళ్లి చేసుకో అమ్మా, ఇవ్వమ్మా, అలా ఏం లేదు. అలా ఏం లేదా? లక్కీలీ మై పేరెంట్స్ ఆర్ నెవర్ లైక్ దట్. నెవర్ దే డిడ్, నెవర్ దే ఫోర్స్డ్ ఫర్ మీ టు డూ ఎనీథింగ్. వాళ్ళు చెప్తారేమో సజెషన్ కానీ, బట్ దే నెవర్, మై మదర్ అండ్ మై ఫాదర్ టచ్ వుడ్ నెవర్ డిడ్ దట్. అంటే నీకు చెప్పట్లేదు కానీ లోపల ఫీల్ అవుతున్నాడు? అవ్వచ్చు, ఏమో తెలియదు కానీ, బట్ లో నాకైతే ఎప్పుడు చెప్పలేదు. ఆయన తొందరపడి చేసుకోమని మా అమ్మ అప్పుడప్పుడు అంటది, ఏజ్ అవుతుంది కదా, పెళ్లి చేసుకోవచ్చు కదా, ఏమవుద్ది అని. బట్ నేను చెప్పాను, నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటాను, అరేంజ్ మ్యారేజ్ చేసుకోలేను. లవ్ మ్యారేజ్ అని ఫిక్స్ అయిపోయాను నేను. ఎప్పుడో చిన్నప్పుడే ఫిక్స్ అయ్యాను నేను, ఇప్పుడు కాదు, చిన్నప్పుడే 5th class లోనే ఫిక్స్ అయ్యాను. మనం అరేంజ్ మ్యారేజ్ కుదరదు మనతోటి, నిజంగా అవ్వదని ఫిక్స్ అయిపోయాను. దేవుడు నాకు అరేంజ్ మ్యారేజ్ రాస్తాడో లేదో నాకు తెలియదు కానీ, నేనైతే ఎప్పుడు అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలనుకోలేదు, ఎప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్నాను. కానీ చాలా పాస్ట్ ట్రామాస్ ఉంటాయి కదా చిన్నప్పటి నుంచి, అవి నా రిలేషన్షిప్లో రిఫ్లెక్ట్ అయ్యాయి. సో అవన్నీ నిన్న వరకు చేసుకుంటూ ఉన్నాను నేను. ఇప్పుడు మెడిటేషన్ అవన్నీ హీల్ చేసుకుంటూ. నీకు విష్ణుప్రియ దేవు సన్ము అది ఏం చెప్తా తెలుసా? అసలు విష్ణుప్రియని ఇప్పుడు నా గురించి అడుగు, పీస్ ఆఫ్ కోర్స్ నేను కూడా అంతే. ఇప్పుడా? ఇప్పుడు ఏంటంది అంత? దట్ ఇస్ ట్రూ. మూడో కన్ను ఓపెన్ అవుతుందా మీకు? మూడో కన్ను, థర్డే చక్ర అంటారు, చక్రాలు ఉంటాయి కదా మన బాడీలో. సో ఆ అలా కాదు, వీఆర్ ఆల్ మేడ్ అప్ ఆఫ్ చక్రాస్ కదా. ఆ చక్రాస్ యాక్టివేట్ అయితే థర్డ్ చక్ర యాక్టివేట్ అవ్వాలంటే అంత ఈజీ కాదు, ఇట్స్ వెరీ హార్డ్. విష్ణుకి ఓపెన్ అయిందా థర్డ్ చక్ర? ఐ డోంట్ నో అబౌట్ దట్. మీరు స్పిరిచువల్ కోసం ఎక్కువ మాట్లాడుకుంటారా విష్ణుప్రియ? నేను విష్ణు ఎక్కువ మాట్లాడుకుంటాను. ఏం మాట్లాడతారు విష్ణు? మీకు ఏం లేదు, ఫుల్ మూన్ ఇవాళ చాలా మంది మేనిఫెస్టేషన్ ఇవి అవి అంటారు కదా, వాటర్ మేనిఫెస్టేషన్ అని, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయంటే సాల్ట్తో స్నానం చేయాలి. నాకు విష్ణు అలా చెప్తాను, నేను విష్ణుకి ఏదైనా తెలిస్తే చెప్తాను, ఇవాళ ఇది ఉంది, మహాశివరాత్రి ఉంది, ఇలా పూజ చేయాలి, లేదంటే ఫుల్ మూన్ ఉంది. మీకు విషయం తెలుసా, మనం తాగే వాటర్, మన బాడీలో 70% వాటర్ కాబట్టి మనం తాగే ప్రతి వాటర్ డ్రాప్ ఏదైనా అనుకొని తాగేమనుకో జరుగుతుంది. అంటే మంచి ఇంటెన్షన్తో తాగాలి వాటర్ని కూడా. వాటర్ ఈజ్ హౌ మనం వాటర్ని ఎలా ట్రీట్ చేస్తాం, వాటర్ మనం అలా ట్రీట్ చేస్తాం అనమాట. ఇన్స్టాగ్రామ్లో కొన్ని వీడియోస్ చూసా, ఎగ్జాంపుల్ వీడియోస్ కానీ. దట్స్ ట్రూ. వాటర్ తెచ్చిస్తున్నారు మన వీడియో. ఇప్పుడు నేను ఇప్పుడు ఏమనుకొని తాగను, ఏదనుకొని తాగు, చూద్దాం నీకు ఒక జరుగుతుంది లేదా. తాగు నిజంగా. వాటర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. మన ఎర్తే సగం వాటర్, సగం ఏంటి మొత్తం వాటరే. వాటర్ తీగ అయిపోయి అంతే మరి, వాటర్లో అంత ఎనర్జీ ఉంది. చూద్దాం ఇదేమవుతుంది. కాదు, ఓపెన్గా నువ్వు చెప్పుకుంటావు, ఇంటర్వ్యూస్ అని మీ అమ్మలు చూస్తుంటారు, మీ అమ్మలు ప్రతి ఒక్కటి నువ్వు చెప్పుకుంటూ ఉంటావు, మాట్లాడుతూ ఉంటావు. వీళ్ళనే చూస్తారు ఇంటర్వ్యూస్లో పాపం. కానీ ఇప్పుడు డైరెక్ట్ వింటున్నారు కదా. ఏమనుకోను నేను, ఏం భయపడ్డాను నేను. ఐఎమ్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ ఎనీథింగ్. దట్స్ వాట్. చాలా పెద్ద విషయం తెలుసా, ఫియర్ మీద పని చేసుకున్నాను నేను.
అండ్ దిస్ విష్ణు నాకు చెప్పేది ఎప్పుడు మేము తిరుపతికి వెళ్ళినప్పుడు మేము కొండపైన నడుస్తున్నాం అనమాట. తిరుపతికి వెళ్తే ఏంటంటే వీ ఫీల్ లైక్ వాకింగ్ ఆన్ తిరుమల పైన ఉన్నప్పుడు అసలు రూమ్ లో ఉండకూడదు, మనం ఎక్స్పీరియన్స్ ఫుల్ తిరగాలి అని తిప్పుతూ ఉంటది. సో నాకు ఫుల్ నడవడం నడుస్తున్నాం కొండ మీద. అయితే లయన్ వస్తే ఎట్లా టైగర్ వస్తే నేను భయపడుతుంటే విష్ణు రాదురా మన ఎనర్జీస్ చూసి టైగర్ వెళ్ళిపోద్ది అంటది. అదే టైగర్కి ఎలా తెలుసు అని తెలుస్తుంది రా అంటది. బట్ దట్ ఈస్ రియల్ తెలుసా, నీ ఎనర్జీస్ యానిమల్స్కి ఎక్కువ తెలుస్తాయి. అందుకే డాగ్స్ అందరి దగ్గరికి వెళ్ళవు. మనం రోడ్ మీద వెళ్తే డాగ్ మన దగ్గరికి రావడం, చిన్నపిల్లలు మిమ్మల్ని చూసి నవ్వడం, అది వాళ్ళకి ఎనర్జీస్ తెలుస్తాయి. సో అందుకే నవ్వుతారు అనమాట. అందుకే డాగ్స్ మన దగ్గరికి వస్తాయి. సో నీ ఎనర్జీ అంత ప్యూర్గా ఉంచుకుంటే అంత ప్యూర్గా యూ సరౌండ్ యువర్ సెల్ఫ్. అండ్ దట్ ఈస్ ట్రూ. అండ్ ఐ రీసెంట్లీ రియలైజ్డ్. అండ్ దానివల్ల నేను నేర్చుకునేది ఏంటంటే ఫియర్ ఓవర్కమ్ చేయాలి. బల్లిని చూసి భయపడడం, ఇది నేను ఏం మాట్లాడితే ఎవరేమంటారు అని భయపడడం, ఇవన్నీ వదిలేసా. వీటి వల్లే నాట్ లైక్ దాట్. ఐ డెంట్ వాంట్ ఫియర్ టు ఓవర్టేక్ మీ. నేను ఏంటి యాజ్ ఎ పర్సన్ నేను తెలుసుకొని దాని ఫియర్ని కట్ చేసి. విష్ణు బాగా మోటివేట్ చేసింది. లేదు, విష్ణు వల్ల కాదు జరిగింది ఇది. విష్ణు అసలు ఎప్పుడు నన్ను మోటివేట్ చేయలేదు. ఇట్ హ్యాపెండ్ బికాజ్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను. నాకు లాస్ట్ జూలై ఆ టైంలో స్పిరిచువల్ స్విచ్, అది ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ కాల్డ్, దాన్ని చాలామంది ఎన్లైట్మెంట్ అంటారు కదా, ఏదో జరిగింది. దాని తర్వాత నాకు ఈ 3D డైమెన్షన్ కాకుండా దెర్ ఇస్ బియాండ్ 5D డైమెన్షన్ అంటారు తెలుసా మీకు. మనం ఈ ఫిజికల్ బాడీ కాకుండా అదర్ డైమెన్షన్స్ ఉన్నాయి. ఓం శాంతిలోనే అందులో ఉంటే చూస్తాను. అదేదో ఒకటి ఉంటుంది కదా ఆరెంజ్ కలర్, ఇంత ఒకటి ఉంటుంది, ఒక మనిషి, 2 మనిషి, 3 మనిషి, 4 మనిషి ఇలా వస్తుంది. ఓం శాంతి అందులో ఏం లేదు. ఓం శాంతి ఇప్పుడు విన్న పదాలు స్ట్రేంజర్ థింగ్స్ చూసుంటావు కదా, డిఫరెంట్ డైమెన్షన్స్. స్ట్రేంజర్ థింగ్స్ ని చాలా వేరే విధంగా చూస్తాను. నేను ఎలా చూస్తానంటే అప్సైడ్ డౌన్ ఇస్ బ్యాడ్ డైమెన్షన్, మనది గుడ్ డైమెన్షన్. ఎందుకు అప్సైడ్ డౌన్ కి పిల్లల్ని తీసుకొని వెళ్తారంటే వాళ్ళ ఇన్నర్ వరల్డ్ చాలా రా ఉంటుంది, వాళ్ళు తొందరగా అట్రాక్ట్ అవుతారు గుడ్కి బ్యాడ్కి. అందుకే టీనేజ్ చాలా ఇంపార్టెంట్ అంటారు చూసారా. సో అందుకే అలా చూస్తాను అనమాట నేను సైఫై. ఐ లైక్ సైఫై. ఐఎమ్ ఆల్సో ఐ వాజ్ వాచింగ్ సైఫై ఓన్లీ. ద 100. అంత ఆలోచిస్తూ ఉంటావా నువ్వు? వెరీ డీప్ థింకింగ్. చాలా ఒక సిచ్యువేషన్ జరిగింది అని అంటే మనం ఎలా అనుకుంటాం, ఆ మనిషిలో గుడ్ ఆర్ బ్యాడ్ అనుకుంటాం కదా, నేను ఆ మనిషి అలా మాట్లాడడానికి రీజన్ ఏంటో తెలుసుకుంటాను అనమాట. సైకలాజికల్గా వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు, ఇట్స్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ దర్ ఇన్నర్ వరల్డ్, ఇన్నర్ వూండ్స్, వాళ్ళు ఎలా పెరిగారు అలా అనమాట. సీతకి మంచి పక్కనున్న మంచి ఫ్రెండ్స్ మంచి మోసం చేశారని విన్నాను. మోసమా? లైక్ బ్యాక్ సైడ్ వెళ్ళి నీ గురించి మాట్లాడుకోవడం, ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగాయని విన్నాను. నిజమా? ఎవరికైనా జరుగుతాయి అవి. ఫ్రెండ్స్ కాదు, ఫ్రెండ్స్ అయితే ఎప్పుడు చేయరు అట్లా. క్లోజ్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ చాలా తక్కువ మంది నాకు. బట్ నా వెనక్కి వెళ్ళి మాట్లాడుకో, అసలు అవన్నీ పట్టించుకొని కూడా నేను నా వెనక్కి వెళ్ళి మాట్లాడుకుంటాను. లైటే. నాకు విషయం తెలుసా, నాకు బ్యూటిఫుల్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. ఎవరైనా నాకు అలైన్ అవ్వట్లేదు, ఎవరైనా నాకు నెగిటివ్ ఎనర్జీ తెస్తున్నారంటే అది ఆటోమేటిక్గా వాళ్ళే డిటాచ్ అయిపోతారు. నాకు నేను ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. దేవుడు ఇలా తీసేస్తూ ఉంటాడు లైఫ్లో నుంచి. బాగా మారిపోయారు అమ్మా బాబాయ్. శివాజీ నీతో మాట్లాడుతుంటే నాకు మరి విష్ణుప్రియతో మాట్లాడుతున్నా. విష్ణుప్రియ అంత లెవెల్. విష్ణుప్రియ చాలా ఇయర్స్ స్పిరిచువల్ కదా. నేను రీసెంట్ 6 months. ఇదేంటి అది బటర్ఫ్లైలా? దీనికి కూడా మీనింగ్ ఉంది. ఇది నా బ్రేకప్ తర్వాత ఎంచుకున్నది. ద డే ఐ డిసైడెడ్ ఇంకొకసారి ఆ మనిషిని లైఫ్లో ఉండడు అన్న రోజు వేయించుకున్నా. ఇట్స్ బికాజ్ కానీ ఆ మనిషి ఉండడని అనుకున్నప్పుడు అది వేసుకుంటే మళ్ళీ నీకు దానివల్ల గుర్తొస్తాడు కదా. లేదు, దిస్ ఇస్ రీబర్త్. నువ్వు బటర్ఫ్లై మీన్స్ రీబర్త్, మళ్ళీ కోకూన్ నుంచి బయటికి వస్తుంది అని అట్లా. ఓకే, బటర్ఫ్లై సిగ్నిఫైస్ రీబర్త్. ఇదేనా మీనింగ్? అంత పెద్ద మీనింగ్ అంటే నువ్వు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తావు. దీనికి కూడా మీనింగ్ ఉంది అన్న. ఓకే ఓకే, దీనికి పెద్ద మీనింగ్. ఓకే, అది ఫస్ట్ టాటూ నాది. పుట్టిగా అట్లా వెళ్ళినప్పుడు ఆలోచిస్తే బటర్ఫ్లై గురించి రీసెర్చ్, నాకు అప్పటికి బటర్ఫ్లైస్ ఇష్టం. అట్లా ఇష్టం. ఏమైనా ప్లాన్ చేసుకుంటున్నావా నీ లైఫ్ ఇలా ఉండాలి, ఇప్పుడు ఇండస్ట్రీలో ఇలా చేయాలని మేనిఫెస్ట్ చేస్తున్నావా? ఇండస్ట్రీలో ఎలా ఉండాలని కాదు, కానీ అల్టిమేట్ గా ఏం చేయాలి అంటే, ఒకవేళ నా లైఫ్ ఇంకా ఉంది అనుకో, ఐ జస్ట్ డోంట్ వాంట్ టు చేజ్ ఎనీథింగ్. ఐ వాంట్ టు బీ వెరీ కామ్, కంపోజ్డ్, ఇలా మంచి ట్రీస్ ప్లాంట్స్ తో సరౌండ్ అయ్యి అలా కామ్ గా ఉండాలని అనుకుంటున్నాను. నాకు అర్థమైపోయింది. మెడిటేట్ చేసుకుంటూ చెట్ల మధ్యలో నా గార్డెన్ లో పెంచుకుంటూ, నాకు కొన్ని ఒక చిన్న ఫామ్ లో ఎనిమల్స్ ని పెంచుకుంటూ, ఐ లవ్ నాన్ వెజ్, ఈటింగ్ నాన్ వెజ్. సో ఒక ఫామ్ లో రెస్క్యూడ్ యానిమల్స్ ని పెంచుకుందామని అనుకుంటున్నాను. నైస్ శివ, నైస్, మంచిదమ్మా. ఇట్స్ వెరీ పీస్ఫుల్ లైఫ్. అలా అనొద్దు నువ్వు. లేదు, చాలా పీస్ఫుల్. నాకు కూడా వింటుంటే చాలా పీస్ గా ఉంది. వింటుంటే సిటీకి కొంచెం దూరంగా, ఈ సౌండ్ కి, ఈ చేజింగ్ కల్చర్. ఎప్పుడు వెళ్ళిపోతున్నావు? కొంచెం పేరెంట్స్ ని సెటిల్ చేసి వెళ్ళిపోతావా?
వెళ్ళిపోతానన్నాను కాదు, వేరెవర్ సి పీస్ ఇస్ నాట్ ఇన్ ద నేచర్, అంటే మన అవుటర్ వరల్డ్ కాదు, పీస్ ఇన్సైడ్ ఉంటే బయట ఏదైనా పీస్ఫుల్ గానే. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ కూడా నాకు పీస్ఫుల్ గానే ఉంది, ఏం భయం అంటే టెన్షన్ గానీ ఏమీ లేదు. నాకు డాన్స్ షో కూడా పీస్ఫుల్ గానే ఉండేది. సో దర్ ఇస్ నథింగ్ మైనర్ వరల్డ్, బట్ ఐ వాంట్ టు సరౌండ్ మోర్. మనం క్రియేట్ చేసుకున్న మ్యాన్ క్రియేట్ చేసిన వాటివి కాకుండా, లైక్ కార్లు బండ్లు వాటికి సరౌండ్ చేసుకోకుండా, నేచర్ మనకి ఫ్రీకి ఇచ్చింది చూసారా, ట్రీస్, ఎయిర్, బీచెస్, మౌంటైన్స్, ఇవన్నీ మనం క్రియేట్ చేసుకున్నాం. నేచర్ ఇచ్చిన వాటి దగ్గరలో ఉన్నాం. చెరువులు, యా బ్యూటిఫుల్ చెరువులు, ఊరు కూడా నిజంగా. నాకు రీసెంట్ గా తెలుసుకునేది ఏంటంటే, మనం ఎంత భూమికి దగ్గరగా ఉంటే, ఎంత గ్రౌండెడ్ ఉంటామో, మన లైఫ్ అంత బెటర్ గా ఉంటది. సో భూమి మీద నేను ఉత్తి కాలు నడుస్తా కింద మా గార్డెన్ లో. అందుకే అప్పుడు నేల మీద పడుకుండే వాళ్ళు జనాలు. చాలా మంచిది తెలుసా, వెరీ పీస్ఫుల్ లైఫ్. అసలు మనమే చాలా కాంప్లికేట్ చేసుకుంటున్నాం లైఫ్. మీలాంటి వాళ్ళ కోసం ఒక ఊరు ఉంది సీత. నేను మొన్న రీసెంట్ గా వెళ్దాం అనుకుంటున్నాను. అక్కడ జపాన్ లోనా? కాదు, ఇక్కడ వైజాగ్ దగ్గరలోనే ఎక్కడ ఒకటి ఉంది. నేను రీసెంట్ టైమ్స్ లో చూసాను. నేను అక్కడికి వెళ్ళి ఒక రోజు స్టే చేద్దాం. పవర్ ఉండదు, ఫోన్ ఉండదు, లైట్లు, కరెంట్ అవేమి, లైట్స్ అవేమి ఉండవు. బయట ఇంత కన్నాలు ఉంటాయి. ఆ కన్నాల నుంచి వచ్చిన వెళ్తురే నైట్ బుడ్డి కిరోసిన్ బుడ్డీలు ఉంటాయి. పాతకాలం ఎలా ఉన్నారో అలానే నువ్వు దగ్గర స్నానాలు. ఒకసారి వెళ్ళాలి ఆడికి, నువ్వు వెళ్ళాలి. ఊరి పేరు చెప్పు. లేకపోతే నేను ఎలాగే వెళ్తున్నాను కదా, నువ్వు కూడా రా. మనం అక్కడ ఒక ప్రాజెక్ట్ వీడియో చేద్దామా, అది ఎలా ఉంది, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది. నీకు ఇంట్రెస్ట్ ఉందా? క్రేజీగా ఇంట్రెస్ట్. నాకు అన్ని ఎక్స్పీరియన్స్ చేయడం ఇష్టం తెలుసా. నేను సోలో ట్రిప్కి వెళ్ళాను లాస్ట్ డిసెంబర్లో, ఫస్ట్ టైం December 8th. అందుకు మళ్ళీ 8th నేను ఒక సోలో ట్రిప్ వెళ్ళాను. దట్ వాజ్ మోస్ట్ వండర్ఫుల్. అక్కడ ఫోన్స్ ఏమి ఉండవు మరి. యా నీకు విషయం తెలుసా, నేను బీబీ జోడి ఎందుకు బాగా ఎంజాయ్ చేశాను తెలుసా, నా స్క్రీన్ టైం 2 hours పడిపోయింది. మొత్తం వీక్ యావరేజ్ 2 hours పడిపోయింది. బికాస్ ఐ వాస్ ప్రాక్టీసింగ్, ఐ వాస్ నాట్ వాచింగ్ మై ఫోన్, ఐ వాస్ ఎంజాయింగ్. దట్స్ అన్ ఎక్స్పీరియన్స్ అగైన్. మనం ఇంట్లో ఉంటే ఏం చేస్తాం, అడ్రిలిన్ మన క్వశ్చన్ తెలుసా, ఫేక్ అడ్రిలిన్ కి ఎక్కువ అలవాటు పడిపోయి స్క్రోల్ చేసుకుంటూ ఉన్నాం, కానీ రియల్ అడ్రిలిన్ మిస్ అవుతున్నాం మనం. నేచర్ ని, హ్యూమన్ కాన్వర్జేషన్స్ ని. నేనేం తెలుసా, మేము ఏం చేస్తాం తెలుసా, ఎవ్రీ వీక్ ఒక 1 day ప్లాన్ చేసుకొని మా ఫ్రెండ్స్ అందరం ఒక దగ్గర కూర్చొని జస్ట్ సోది మాట్లాడుకుంటాం మేము. వేరే ఫ్రెండ్స్ ఉన్నాయి, ఐ జస్ట్ కీప్ టాకింగ్. దట్ ఈస్ ఐ లైక్ దట్, యునో. మాట్లాడడం ఇష్టం నాకు, వాట్ ఈస్ హ్యాపెనింగ్. బుక్స్ చదవడం ఇష్టం నాకు. నా రూమ్ లో బుక్స్ ఉన్నాయి, ఎన్ని బుక్స్. ఓకే, నేను ఫిక్స్ అయ్యాను. చెత్తగా ఉంది నా రూమ్. ఇప్పుడు తీసుకుని వెళ్తాను. యా, మీ బీబీ జోడీలు ఎందుకు విడిపోతున్నారు? ఆన్సర్ తెలిసిందా, రీజన్ తెలిసిందా నీకు? బీబీ జోడీలు ఎందుకు విడిపోతున్నారా? జోడీస్ ఎందుకు విడిపోతున్నారు? ఎందుకు ఇప్పుడు నైని వెళ్ళిపోయిందా? ఐ స్వేర్ ఆన్ యు, నాకు తెలియదు. కానీ చాలా మంది విడిపోయి వెళ్ళిపోవడం అలాంటివన్నీ జరుగుతున్నాయి కదా. వాళ్ళకి బేబీ జోడీ అంటే చాలా పెద్ద కమిట్మెంట్. అసలు అది చూడ్డానికి ఇలా ఉంది కానీ వాట్ 1 day షూటింగ్ అన్న పక్కన పెడితే, ఇప్పుడు ఈ వీక్ ఫుల్ ఫ్రైడే, మండే టు ఫ్రైడే ప్రాక్టీస్, సాటర్డే షూట్ ఉంటుంది మాకు. మళ్ళీ నెక్స్ట్ సండే ఒక రోజే గ్యాప్. అండ్ మేము బేసికల్గా మూవీ షూట్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా. ఆ డేట్స్ వాళ్ళు తీసుకున్న డేట్స్ 2-3 అయినా ప్రాక్టీస్ కి చాలా డేట్స్ ఇవ్వాలి. వీక్ అంతా ప్రాక్టీస్ ఉంటుంది. అంత అందరికీ కుదరదు కదా. పాపం మానస్ కష్టపడతాడు తెలుసా. అసలు మొన్న నేను మానస్ చూసి, మానస్ ఎంత కష్టపడుతున్నావు మానస్ నువ్వు అన్న. మార్నింగ్ సీరియల్ షూట్, అబ్బాయికి మళ్ళీ ఏదో హోస్ట్ చేస్తున్నాడు కదా, జబర్దస్త్ అనుకుంటా, మళ్ళీ ఇది అంత కష్టపడాలి. ఈవెన్ అమర్దీప్ పాప మూవీ రిలీజ్ ఉంది, అమర్దీప్కి. ఖాళీగా ఉంటే అయితే చాలా మంచి ఆపర్చునిటీ కాదనను, కానీ మన వాళ్ళకి అందరికీ ఏదో ఒకటి, మనం ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ కన్నా టైం కుదరట్లేదు పాపం. ఆ బీబీ జోడే కంటెంట్ లా పెట్టుకుంటున్నారు అందరూ. థ్యాంక్ యూ సీత. అయిపోయిందా? చాలా బాగా అయింది, చాలా మంచిగా మాట్లాడావు. అవునా? చాలా బాగుంది. నాకు తెలుసు నువ్వు ఇలా ఎప్పుడు వేరే ఇంటర్వ్యూ మాట్లాడు. అసలు నేను ఇంటర్వ్యూస్ ఇవ్వడం మానేసాను శివ. చాలా మంది కాల్ చేస్తున్నారు, కానీ ద రీజన్ ఏంటంటే ఎంత ఏముంది అన్నదిలో, ఎందుకంటే దాన్ని కూడా అదే. ఇప్పుడు కొత్తది తీసుకురావడానికి ట్రై చేసాను, కొత్తగా వచ్చింది. బట్ శివ, బికాజ్ యు ఆస్క్డ్ అండ్ ఐ నెవర్ సే నో టు యు. ఆల్వేస్ ఎప్పుడు నాకు ఎప్పుడు నో రాలే. థాంక్యూ. ఓన్లీ ఫర్ ఇంటర్వ్యూ అంతే. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శివ. థ్యాంక్ యూ మా ఇంటికి వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నందుకు. థ్యాంక్ యూ. ఆల్వేస్ నాకు సెకండ్ టైం ఇది కాదు, అది పాత ఇంటికి. బిగ్ బాస్ లో అప్గ్రేడ్ అయ్యాం గైస్. ఇల్లు మాది చాలా బాగుంది, చాలా పెద్ద పెద్ద ఇల్లు తీసుకున్నాం.
సో బిగ్ బాస్ వల్ల ఇది ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనం పెద్దిల్లు కొంచెం మారొచ్చు. మనీ ఫ్రీక్వెన్సీని క్యాచ్ చేస్తాం. అవును చెప్పు. ఇట్స్ నైస్ కాన్వర్జేషన్. మనకి కాన్వర్జేషన్స్ బాగుంటాయి, ర్యాపిడ్ ఫైర్లు ఏముంటాయి. హోప్ఫుల్లీ నేను అనుకున్న మేనిఫెస్టేషన్స్ అనేవి జరిగి ఒక మంచి పీస్ఫుల్ ప్లేస్లో సెటిల్ అవ్వాలని కోరుకుందాం. పీస్ఫుల్ లాట్ ఆఫ్ లవ్ విత్ మై లవింగ్ పార్ట్నర్, Lots లవింగ్ కిడ్స్, లవింగ్ యానిమల్స్. ఇవన్నీ కొరియన్ మనకు తెలీదు, బట్ కొరియన్ హార్ట్. ఇదే కొరియన్ హార్ట్ సారంగే. సారంగే. నేను కొరియన్ చూడని తెలుసా, కొరియన్ చూడని తెలుసా నేను. సారంగే అని అర్థం కాదు. సారంగే అంటే ఐ లవ్ యూ. అవునా, సారంగే. థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. మంచి కన్వర్జేషన్ ఇచ్చావు. అండ్ నాకు ఎప్పుడు ఇంటర్వ్యూ అన్నా కూడా నాకు ఇప్పుడు రాలే. అండ్ బీబీ జోడి అనే ఇది రావడం వల్ల సీతతో మళ్ళీ ఒకసారి మాట్లాడదాం, చాలా రోజులు అయిందని చెప్పి మళ్ళీ ఇంటర్వ్యూ అడగడం జరిగింది. అండ్ చాలా మంచిగా మాట్లాడు. అండ్ నాకు కొత్త విషయాలు తెలిసే సీత ఇలా ఉందా, ప్రెసెంట్ సిచ్యువేషన్ మైండ్ ఇలా ఉందా, మారుతుంటది. వెరీ బెటర్. అవును అవును. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇంకా జనాలు, తెలుగు ఆడియన్స్ని ఇంకా ఇలానే ఎంటర్టైన్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటావని అండ్ నువ్వు అనుకున్నవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఎంత ఎగ్జిట్ పెద్దదే, ఎంట్రీ పెద్దదే అమ్మా. ఇంత చెప్పావే శివ. స్టార్టింగ్. ఓకే, థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ శివ. థ్యాంక్ యూ ఐ డ్రీమ్. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్ మళ్ళీ కలుస్తా. అంతవరకు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.